హాయ్ ఫ్రెండ్స్, నేను మీ ఐఎన్ఆర్ మిత్ర. ఎందరో మహానుభావులు పుట్టిన పుణ్యభూమి మన పాలకొల్లు. దేశ నాయకుల విగ్రహాలను వీధుల్లోనూ ప్రతి సెంటర్లోనూ నెలకొల్పి వారి యొక్క ఖ్యాతిని ఇనుమడింపచేశారు పాలకొల్లు వాసులు. పంచారామ క్షేత్రంగా ప్రసిద్ధికెక్కిన ఈ పాలకొల్లు అనేక రంగాలలో అభివృద్ధి చెందుతుంది. నిత్యం క్షీరరామ లింగేశ్వర స్వామి దర్శనం కోసం దేశ విదేశాల నుంచి వచ్చే భక్తులతో కిటకిటలాడుతుంది ఈ పాలకొల్లు. హాయ్ అండి, ఇప్పుడు మనం పాలకొల్లులోని శ్రీ క్షీర రామలింగేశ్వర స్వామివారి దేవస్థానం వద్ద ఉన్నాం. ఈరోజు ఇదంతా కూడా షూట్ అయితే చేస్తున్నాను. ముఖ్యంగా ఈరోజు ఈ పంచారామ క్షేత్రాన్ని దర్శించుకునే భాగ్యం కలిగించి ఈ వీడియోను చేయడానికి పర్మిషన్ ఇచ్చిన కమిటీ వారికి నా కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను. లోపలికి అడుగు పెడుతుంటేనే ఏదో దేవలోకంలోకి ప్రవేశించినంతగా అనుభూతి కలుగుతుంది. అంచెలంచెలుగా ఈ ఆలయ అభివృద్ధికి సహకరిస్తూ నిర్మాణాత్మకమైన అభివృద్ధి పనులు చేయించిన వారి పేర్లు ఈ గ్రానైట్ పలకల మీద చాలా అందంగా చెక్కినారు. దాతల ఔన్నత్యం చాలా గొప్పది. ఈ ఆలయ చరిత్ర చాలా గొప్పది. పంచారామ క్షేత్రంలో ఇది మూడవది. ఇక్కడి గోపురాల ఘనతతో గర్వించే తెలుగు భూమి కీర్తిగానం. ప్రతి శిల్పం శతాబ్దాల సంస్కృతి చిహ్నం. ఇది గోపురం కాదు, హిందూ మతానికి ఒక గౌరవ మణి కవచం. అదిగో అల్దిగో కనిపిస్తుంది ధ్వజస్తంభం. శివతత్వ సాక్షాత్కారమిది. ఈ ఆలయ ప్రవేశ ద్వారం ముందు కనిపిస్తున్న ధ్వజస్తంభం తామర తాపడంతో ఉన్న చాలా ఎత్తైన శిలాఖండం. లోపల కూడా కనిపిస్తున్నాయి శిలాఫలకాలు. ఆ పరమేశ్వరుని మనుగడలో మేమున్నామంటూ చాలామంది దాతలు ముందుకొచ్చి మనసు నిండా పరమేశ్వరుడే కదా అంటూ సమర్పణ భావంతో చేయించారు చాలా అభివృద్ధి పనులు. మనం లోపలికి ప్రవేశించగానే కుడి వైపున కనిపిస్తుంది ఆంజనేయ స్వామి మందిరం. ఈ ప్రక్కనే ఒక విశాలమైన మండపం కనిపిస్తుంది. ఇక్కడే చాలా రకాల పూజలు హోమాలు జరుగుతూ ఉంటాయి నిత్యం కూడా. రుద్ర హోమాలు, శాంతి పూజలు, నామకరణాలు, అన్నప్రాసనాలు, అక్షరాభ్యాసాలు అన్ని పూజలు కూడా ఇక్కడ నిత్యం జరుగుతూ ఉంటాయి. ఆ ముఖ మంటపంపై కనిపించే దేవతామూర్తుల విగ్రహాలు చాలా అందంగా చెక్కబడ్డాయి. ఈ ప్రదేశంలో అణువణువున శివతత్వం గోచరిస్తుంది. శివమే సత్యం, శివమే నిత్యం, సకల జగత్తుకు ఆ శివుడు ఆరాధ్య దైవం. రెడ్డి రాజులు, కాకతీయులు మొదలైన వారు ఈ ఆలయ గోపురాలను అభివృద్ధి చేసినట్లుగా ఇక్కడ శాసనాలు చెప్తున్నాయి. 12 జ్యోతిర్లింగ శ్లోకాలు ఇక్కడ ప్రతిష్ఠ చేసి ఉన్నారు. ఈ ప్రక్కనే పంచారామ క్షేత్రాల వివరాలు కూడా ఇక్కడ ఇచ్చారు. సామర్లకోటలో కుమారరామం, ద్రాక్షారామం, ఈ క్షేత్రం క్షీరారామం, భీమవరంలో సోమారామం, అమరావతిలో బౌద్ధరామంగా ఈ పంచారామ క్షేత్రాలు విలసిల్లుతున్నాయి. ఈ ప్రాంగణంలో ఎడమవైపున కనిపిస్తుంది వీరభద్రుని ఆలయం. సతీ సహగమనానికి కారణమైన దక్ష యజ్ఞాన్ని నాశనం చేయడానికి శివుని అంశ నుంచి పుట్టబడినవాడు వీరభద్రుడు. ఈ వీరభద్రుని ఆలయం లోపలికి వెళ్ళగానే ఒక గుహలాగా కనిపిస్తుంది. సీలింగ్ పైభాగం అర్ధ చంద్రాకారంలో ఉండి ఒక గుహ మాదిరిగా ఇక్కడ కనిపిస్తుంది.
చూడండి. వీరభద్రుని దర్శన భాగ్యం కూడా మీరందరూ కూడా చేసుకోండి. నాకు కూడా ఈ దర్శన భాగ్యం కలిగినందుకు చాలా హ్యాపీగా ఉంది. ఓం వీరభద్రాయ నమః, ఓం వీరభద్రాయ నమః అంటూ ప్రార్థన చేసుకున్నాను. ఈ ఆలయంలో కొబ్బరికాయలు కొట్టే ప్రదేశం ఇదే. అటు నుంచి ముందుకు వచ్చి ఎడమవైపు చూడగానే చాలా పెద్ద కళ్యాణ మండపం ఉంటుంది. ఈ వేదిక వద్దే అర్చక స్వాములు పూజలు చేయించడం కోసం వేచి చూస్తూ ఉంటారు. ఇక్కడ స్వామివారికి ఇచ్చే రకరకాల హారతుల కోసం ఫ్లెక్సీ ఏర్పాటు చేసి ఉన్నారు. ఏ హారతి వల్ల ఏ యొక్క ఫలితం ఉంటుందని కూడా వివరించారు. ఈ కళ్యాణ వేదికను కంచర్ల, తాడి, బొండాడ వంశాల వారు నిర్మించి పోషిస్తున్నారు. ఈ ఆలయం ఎలా ఎప్పుడు ఏర్పడిందనే దాని మీద చరిత్రలోకి వెళ్తే చాలా స్టోరీ ఉంటుంది. నేను క్లుప్తంగా వివరించే ప్రయత్నం చేస్తాను. పూర్వం తారకాసురుడనే రాక్షసుడు శివుని కోసం ఘోరమైన తపస్సు చేశాడు. ఈశ్వరుడు ప్రత్యక్షమై ఏం వరాలు కావాలో కోరుకోమన్నాడు. యోని గర్భమునందు జననం లేని వారి చేత నా మరణం సంభవించాలి. రెండవది, స్ఫటిక లింగాకారంలో తన హృదయనందు నివాసం ఉండాలని చెప్పని కోరుకుంటే ఆ బోళశంకరుడు ఇచ్చేశాడు. అందుకనే కుమారస్వామి జననం జరిగి అతనిచే సంహరింపబడతాడు తారకాసురుడు. ఆ యుద్ధంలోనే వాని హృదయంలో దాగి ఉన్న స్ఫటిక లింగం 5 ముక్కలై 5 చోట్ల పడుతుంది. అవి పడిన చోటే పంచారామ క్షేత్రాలుగా ఏర్పడ్డాయి. త్రేతాయుగంలో శ్రీరాముని వల్ల ఈ లింగ ప్రతిష్ఠ జరిగిందని ఒక కథ ఉంది. ఆలయాలలో ఉత్సవాలు జరిగేటప్పుడు ధ్వజారోహణ చేసి దేవతలను ఆహ్వానిస్తారు. ఆలయ ప్రధాన మంటపంలోకి ప్రవేశించే ముందు పైభాగంలో ఒక ప్రక్క శివుని శిల్పం, రెండో పక్క విష్ణుమూర్తి శిల్పాలు దర్శనమిస్తాయి మనకు. ఈ మధ్య భాగంలో స్టెయిన్లెస్ స్టీల్ డివైడర్స్ నుండి 3 వైపులకి దారి చూపిస్తూ ఉంటాయి. మొట్టమొదటే స్వామివారి అంతరాలయ దర్శనం వెళ్లకుండా ఈ ఎడమ వైపు వెళ్ళి ఉప ఆలయాలను దర్శించుకుని అప్పుడు స్వామివారిని దర్శించుకోవాలి. ఈ క్షేత్రంలో ఉప ఆలయాలైతే చాలా ఉన్నాయి. అన్ని పేర్లు కూడా నేను ఇప్పుడు చెప్తాను. ఈ క్షేత్రం సర్వదేవతల నిలయం, శివకేశవ అద్వైతాలకు ప్రతీక. ఈ క్షేత్రానికి క్షేత్ర పాలకుడిగా జనార్దన స్వామియే ఉన్నాడు. శంఖచక్ర పద్మారూఢుడై భక్తుల అభీష్టాలను నెరవేరుస్తూ కొలువై ఉన్నాడు జనార్దన స్వామి. ఇది విఘ్నేశ్వర స్వామి ఉప ఆలయం. దీని పక్కనే గోకర్ణేశ్వర స్వామి ఆలయం ఉంటుంది. అటు నుంచి ముందుకు వెళ్తే శ్రీ పార్వతీదేవి, శ్రీ లక్ష్మీదేవి ఉప ఆలయాలు మనకు దర్శనమిస్తాయి. ఈ క్షేత్రంలోని అన్ని ఉప ఆలయాలను కనులారా దర్శించి చేతులారా పూజించి భక్తులు ముక్తిని పొందుతుంటారు. ఈ మనకు కనిపిస్తున్నదే పార్వతీమాత ఆలయం. ఈ పార్వతీమాత ఆలయానికి ప్రక్కనే లక్ష్మీదేవి ఆలయం కూడా ఇక్కడ మనకు దర్శనం ఇస్తుంది. విఘ్నేశ్వరుడు కనిపిస్తున్నాడు మనకు. ఈ దేవత పేరు లలితాదేవి. వాసవి కన్నిక పరమేశ్వరి, వీరభద్రుడు, కుమారస్వామిని పెంచిన అమ్మలు సప్తమాతృకలు, బ్రహ్మి, మహేశ్వరి, కౌమారి, వైష్ణవి, వారాహి, ఇంద్రాణి, చాముండ అంటే దుర్గాదేవి యొక్క రూపం. తర్వాత శ్రీ సంతోషి రూపాదేవి. ఈ ప్రక్కనే కనకదుర్గాదేవి. యా దేవి సర్వభూతేషు శక్తి రూపేణ సంస్థిత, యా దేవి సర్వభూతేషు జ్ఞానరూపేణ సంస్థిత, నమస్తస్య నమస్తస్య నమో. ఇక్కడ శివ ధ్యానం కనిపిస్తుంది చూడండి. వీరభద్ర శివతాండవం. దీని పక్కనే సతీదేవి భస్మ శివతాండవం. గంగాధరుడు పక్కనే మళ్ళీ మనకి విఘ్నేశ్వరుడు కనిపిస్తాడు. ఈ పక్కన అలివేలిమంగ సమేతుడైన శ్రీనివాసుడు దర్శనం మనకి ఇప్పుడు కనిపిస్తుంది. రావణ బ్రహ్మంపై శివతాండవం చూడండి. నందీశ్వరునిపై కూర్చున్న శివ పార్వతులు. ఈ కార్నర్లో ఉన్న మరో ఉప ఆలయం శ్రీ సరస్వతీదేవి అమ్మవారు. ఈ ప్రక్కనే అష్టలక్ష్మీదేవులు. అష్టలక్ష్ముల తర్వాత మేధో దక్షిణామూర్తి.
వీరి పక్కన కుమారస్వామి ఉన్నారు. వీరి పక్కన శ్రీ వల్లి దేవసేన సుబ్రహ్మణ్యేశ్వర స్వామి కొలువై ఉన్నారు. శ్రీ లక్ష్మీనారాయణ బ్రహ్మ శివ ధ్యానం. ఈ రాజగోపుర నిర్మాణాలు క్రీస్తు 1777లో శ్రీ బచ్చు అమ్మయ్య అనే భక్తశేఖరుడు నిర్మించినట్లుగా చరిత్ర మనకు చెప్తుంది. భక్త మార్కండేయుడు శివుణ్ణి ఆరాధించి సేవించే సన్నివేశం ఇక్కడ ఈ శిల్పాలు చాలా చక్కగా చెక్కి ఉన్నారు. వీటి తర్వాత కార్తికేయుని విగ్రహం మనకి ఇక్కడ దర్శనమిస్తుంది. యోగ ఆంజనేయ స్వామి, యోగ నరసింహస్వామి, అమృతవల్లి తాయారు యొక్క శిల్పాలు ఇక్కడ మనకు కనిపిస్తున్నాయి. వీటి పక్కనే సూర్య భగవాను యొక్క విగ్రహం కూడా ఉంది. గోవు రాధాకృష్ణుల శిల్పాలు చాలా చక్కగా కనిపిస్తున్నాయి. పక్కనే సరస్వతీదేవి యొక్క విగ్రహం కూడా బాగుంది. గీతోపదేశం చేస్తున్న శ్రీకృష్ణ భగవానుడు. ఆ ప్రక్కనే కాళికాదేవి యొక్క విగ్రహం, కంచి కామాక్షిదేవి యొక్క విగ్రహాలు మనకు చక్కగా దర్శనం ఇస్తాయి. విఘ్నముల అధిపతి వినాయకుడు స్వామి శరణం అయ్యప్ప, కుమారస్వామి, మాత మాలికాపురత్తమ్మ తల్లి, అన్నవరం శ్రీ సత్యనారాయణ స్వామివారు, శ్రీ చాముండేశ్వరి దేవి, శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి, శ్రీ వరాహ లక్ష్మీ నరసింహస్వామి, శ్రీ ఆంజనేయ స్వామి, ఏకనాథుడు, ఇలా మొదలైన విగ్రహాలన్నీ కూడా మనకి ఇక్కడ కనిపిస్తున్నాయి. మేధో దక్షిణామూర్తి యొక్క విగ్రహం, లక్ష్మీ నరసింహస్వామి, శ్రీ నటరాజ స్వామి, కాలభైరవ స్వామి మొదలైన విగ్రహాలన్నీ కూడా మనకి కనిపిస్తున్నాయి. ఇదేమో శనీశ్వర స్వామి యొక్క ఆలయం. నీలాంజన సమాభాసం రవిపుత్రం యామగ్రజం ఛాయామార్తాండు సంభూతం తం నమామి శనిశ్వరం. జనార్దన స్వామిని తనివి తీరా దర్శించుకోండి. శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి యొక్క ఉప ఆలయం ఇదే. మరికొన్ని క్షణాల్లోనే మనకు శ్రీ క్షీరరామలింగేశ్వర స్వామి యొక్క అంతరాలయ దర్శనం జరగబోతుంది. ఈ ప్రదేశంలో కొబ్బరికాయ కొట్టి లోపలి దర్శనానికి వెళ్తారు. నీ దర్శనం కోసం వేచి చూస్తున్నాను స్వామి, నీ దర్శన భాగ్యం కలిగించే స్వామి అంటూ భక్తులు వేచి చూస్తున్నారు. శివ దర్శన భాగ్యంతో భక్తులు తన్మయత్వం చెందుతారు. శివలింగం పైన మొనదేలి ఉండటంతో అది శివుని జటాముకుటమన్న అంటే కుప్పును సూచిస్తుంది. స్వామివారికి నైవేద్యం వేళయ్యింది. ప్రతినిత్యం స్వామివారికి 2 పూటల సన్నాయి మేళంతో నైవేద్యం చెల్లిస్తారు. ముందుగా ఇక్కడ ఆంజనేయ స్వామికి చెల్లించిన పిమ్మట వీరభద్రునికి చెల్లించి తర్వాత మిగతా ఆలయాన్ని అన్నిటికీ కూడా నైవేద్యాలు చెల్లిస్తారు. వీరభద్రుని ఆలయాన్ని నైవేద్యం ఇప్పుడు తీసుకెళ్తున్నారు. ఆలయానికి ఈశాన్యం వైపున ఉన్నటువంటి గోశాలను సందర్శిద్దాం. ఈ గోశాల ప్రాంగణంలోనే మొక్కుకున్న దాతలు భోజన ఏర్పాట్లు చేస్తూ ఉంటారు. ప్రతిరోజు ఇక్కడ ఎవరొకరు దాతలు భోజన ఏర్పాట్లు చేస్తూ ఉంటారు. పూర్వం క్షీరారామపురంగాను పాల కొలనుగాను పిలువబడే ప్రాంతం ఇది. ఈ క్షేత్రంలో దర్శనం చేసుకొని భోజనాలు పెట్టుకుంటే కాశీ వెళ్ళి వచ్చినంత ఫలితం ఉంటుందని భక్తులందరూ భావిస్తూ ఉంటారు. ఏ వరం కోరుకున్నా కాదనకుండా ఇచ్చే కరుణార్థ హృదయుడు ఈ స్వామి. ఇక్కడ ఏర్పడిన ఈ పెద్ద ఆయన అడిగి తెలుసు. మ్యారేజ్ అయిన తర్వాత వాళ్ళు కొంతమంది ఇక్కడ భోజన ఏర్పాట్లు అవి చేసుకుంటారు. ఇక్కడ ఒక ఆయన పెద్ద ఆయన ఉన్నారు, ఈరోజు భోజన ఏర్పాట్లు చేస్తున్నారు. అది మీ పేరండి? నా పేరు సత్యనారాయణ అండి. సత్యనారాయణ, ఓకే. ఈరోజు భోజనాలు ఏర్పాట్లు ఎందుకు చేస్తున్నారండి? ఈ గుడిలో మా అబ్బాయి మ్యారేజ్ అయ్యిందండి. ఎప్పుడైంది మ్యారేజ్? మన 9వ తారీఖు అయింది. ఓకే. దాని కారణంగా మీరు ఎక్కడ ఉంటారు? నేను ఉండేది హైదరాబాద్, కానీ పుట్టు పెరిగింది ఇక్కడే పాలకొల్లే. అచ్చా, అంటే ఈ స్వామి గురించి మీకు బాగా తెలుసా? తెలుసండి. ఏంటి ఈ స్వామి యొక్క ప్రత్యేకత ఏంటండి? ఇక్కడ పంచారామాల్లో ఒక నామం అండి క్షీరరామలింగేశ్వర స్వామి. ఓకే. ఈ గుడి కోసం మా చిన్నప్పటి నుంచి చూసిందే తెలిసిందే, అంతా బాగా జరుగుతుంది అంత.
అంటే హైదరాబాద్ నుంచి వచ్చి ఇక్కడ 10 మందికి భోజనాలు పెట్టుకుంటే మంచిదని. అవునండి. అంటే ఫంక్షన్ అక్కడ హైదరాబాద్ లో చేసుకుంటారు? లేదండి, ఇక్కడే చేస్తారా? చేస్తాం. త్రిబుల్ఎస్ గార్డెన్ లో చేసామండి ఫంక్షన్. మ్యారేజ్ ఇక్కడ చేసాం. ఇక్కడ ఉత్సవాలు అవి ఎప్పుడు జరుగుతుంటాయండి? ఇవాళంటే శివరాత్రికి భారీ ఎత్తున జరుగుతూ ఉంటాయండి. మా శివరాత్రి జరుగుతాయి. ఓకే ఓకే. బాగా జరుగుతున్నాయండి అన్ని నిజవరకల్లా. ఓకే, థ్యాంక్ యూ నమస్తే అండి. ఒకసారి లేడీస్ కూడా విన్నారు కదా సత్యనారాయణ గారు చెప్పిన మాటలు. తమ ఇంట పెళ్ళైన శుభ సందర్భంలో ఈ క్షేత్రానికి వచ్చి భోజనాలు పెట్టుకుంటున్నారట వీరు. అంటే ఆ శివుడి దయ వల్లే మా ఇంట శుభకార్యం ఘనంగా బాగా జరిగింది అని ఆ దేవుడికి కృతజ్ఞత తెలుపుకోవడం అన్నమాట. ఇది 122 అడుగుల ఎత్తైన రాజగోపురం ఇది. ఈ ఆలయ గోపురంపై అనేక రకాల శిల్పాలు చెక్కబడ్డాయి. దక్ష యజ్ఞానికి చెందిన శిల్పాలు బాగా ఇక్కడ కనిపిస్తుంటాయి. ఈ క్షీరారామం శివభక్తుల పాలిటే ఒక స్వర్గధామం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మీ మిత్రులకు షేర్ చేస్తారు కదా. థ్యాంక్ యూ. లైక్ చేయండి, మర్చిపోకండి.